హలో అండి, నమస్తే. ఇప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ మన మొక్కలకి ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తానండి. ఇట్లా ఏదైనా ఒక టబ్బు కానీ ఒక బకెట్ కానీ ఏదైనా తీసుకొని మన దగ్గర ఏది ఉంటే అది అడుగున కొంచెం బెజ్జాలు పెట్టుకోవాలండి. నాకు ఆల్రెడీ బెజ్జాలు ఉన్నాయి, మొక్కలు పెట్టుకున్న టబ్బే ఇది. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఒక నెల కల్లా మనకు కంపోస్ట్ అయిపోద్దిలే అని చెప్పి దీనిలో పెట్టుకుంటున్నా. అయితే దీనికి అడుగున ఏదైనా పెట్టుకోవాలండి. ఇదిగోండి, నేను ఇట్లా ఈ బొచ్చు ఒకటి పెట్టుకుంటున్నాను. పట్టుకోము, కింద పెట్టు. ఇదిగండి, ఇట్లా అడుగుని పెట్టుకుంటే మనం ఈ కిచెన్ వేస్ట్లో నుంచి వాటర్ వస్తుంటాయి, మనం కూడా అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ అడుగున కొంచెం మట్టి వేసుకోవాలండి, కొంచెం మట్టి ఏమో వెయ్యి, బొచ్చు పైకి ఎత్తు. చాలు. ఇదిగండి, ఇట్లా కొంచెం అడుగున మట్టి ఉంటే ఈ మట్టి మీద ఆ చెత్తను వేస్తామండి. ఇదండి, ఇప్పుడు మాకు ఇంట్లో మేము వాడుకున్నవన్నీ అరటిపండు తొక్కలు, కమలాకాయ తొక్కలు, పుచ్చకాయ, బత్తాకాయ, ఏదైనా అండి మన ఇంట్లో ఏది వస్తే అది, మనం రోజువారీగా ఏది వాడతామో అది, దానిమ్మకాయలు పాడైపోయినాయి ఏదైనా మనకు ఉపయోగపడతాయండి. ఇక్కడ అయ్యేమ్మా అది ఆ డబ్బాలో కూడా ఉన్నాయి. ఇటు వేసి ఇందులో కూడా సగం పడ ఆల్రెడీ చీకిపోయినాయండి. ఇది కర్బూజా, దోసకాయ, ఇంకా ఇంట్లో కిచెన్ వేస్ట్, టమాటాలు, ఇవన్నీ అరటిపండు ఇది కూడా ఇట్లా సాధారణంగా వేసేసి ఇది కూడా ఇంట్లో ఏ మిగులుతాయి, వంకాయ ఇట్లా వేసి ఇక్కడ మనం మట్టి వేస్తే కొంచెం మొక్కలు కూడా వస్తాయి మనకి. వంగ మొక్కలు ఇంట్లో కాయ మట్టిలో వేసేస్తాం, ఇంకా అయ్యే రేపు మొక్కలు వస్తాయి. అయితే కొంచెం ఇది లేట్ అవుతుందండి చీకటం, కట్ చేసి వేసుకుంటే తొందరగానే అయిపోద్ది. మనకి ఇప్పుడు అంత అర్జెంట్ లేదులే, చిన్నగా అయ్యే ఉంటాయి చీకుతాయని ఇంకంతే చేస్తాను. మాకేమి చేదర లేదండి, మేము ఇప్పుడు రోజు ఈ పని. నేను గత 5 సంవత్సరాల క్రితం రెంటెడ్ హౌస్లో కూడా నేను మొక్కలు పెంచానండి. ఆ పాత వీడియోలు కొన్ని నాకు ఇష్టం అప్పుడు పెంచుకొని తీసుకోవాలి వీడియోలు, ఫోటోలని అవి ఉన్నప్పుడు నేను చూపిస్తాను మీకు. 5 సంవత్సరాల క్రితమే నేను చేశానండి. ఇదిగో జామకాయ పాడైపోయింది, కాస్త మట్టి ఇప్పుడు దేవుడు కాడ వాడేసి పూలు వేసి ఇక్కడ అన్నీ చీకిపోతాయి. ఇక కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి పీచు, పేపర్ కూడా పటాల కింద పేపర్ వేస్తాం కదా, ఇది కూడా చించేయమ్మా, చీకిపోద్ది. ఇది కూడా చింకేసి మొత్తం పూలు ఉన్నాయి అందులో తీసేసి పూలు విడిగా వేసేసి. మన చెట్లల్లో పూలేనండి ఇవన్నీ కూడా, ఇవన్నీ మన చెట్లల్లో పూలే. రోజు మాకు పూజకు సరిపోను వస్తాయి. గులాబీ పూలు, మందారాలు, ఇవన్నీ మన చెట్లయ్యే. పెద్ద పక్కన తడిపేసి కొంచెం ఈ నీళ్ళు ఉన్నాయి అందులో, ఇంకా మొక్కలు నీళ్ళు కాస్త చల్లినట్టు పోయి. ఇవ్వండి కిచెన్ వేస్ట్ వాటర్, ఇవి కొంచెం చాలు చాలు చాలు.
ఇవి బియ్యం కడిగిన నీళ్ళు, మన ఇంట్లో టీ పెట్టుకున్నప్పుడు వచ్చిన టీ పొడి, మజ్జిగ, పెరుగు ఏది మిగులుతుంది. నేను సపరేట్గా మజ్జిగ పెట్టుకున్నాడు చూపించు. ఇదిగోండి మజ్జిగ, పచ్చిమిరపకాయలు అన్నీ పోతాయి. ఈ మజ్జిగ కూడా పైన చల్లుతామండి. ఇట్లా లేయర్లుగా వేసుకొని కొంచెం మట్టిది ఏమో ఇవి అయిపోయింది కదా కవర్లలో. ఇట్లా మట్టేసి కప్పెట్టామంటే ఇంకా ఈగలు దోమలు ఏమీ వాలకుండా ఉంటాయండి. ఇది మనకి ఒక నెల కల్లా, ఎండాకాలం కాబట్టి తొందరగానే అయిపోద్దండి కంపోస్టు. ఇంకా కావాలంటే తొందరగా ఇంకా కావాలంటే మధ్యలో ఒకసారి తిరగేసి కింద వేసేసి పట్టేసుకొని కింద అయినా తిరగేసి మళ్ళీ ఇట్లా కలిపేసేసి మళ్ళీ దీనికి ఎత్తి పెట్టుకుంటే కొంచెం నీళ్ళు చల్లి ఇంకా తొందరగా మగ్గిద్ది. అట్లా చేయలేములే అనుకున్న వాళ్ళు వదిలేసి ఇంకా కొంచెం చూసుకుంటుంటే అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతా ఏదన్నా మూత పెట్టాలండి. వర్షపు నీళ్ళు అవి పడ్డా వర్షం తగలకుండా మూత పెట్టాలి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మాకు ఇంతవరకు అయింది. ఇప్పుడు ఒక 3 రోజులు కిచెన్ వేస్ట్ అండి ఇది. దీనికి ఇప్పుడు ఆ మజ్జిగ చల్లుతామండి పైన, మజ్జిగ ఇట్లా చల్లేసి కొద్దిగా మళ్ళీ 2-3 రోజులకి కిచెన్ వేస్ట్ వస్తుంది. ఇది ఇంకొంచెం అణిగిద్దండి. ఇంకా 2-3 రోజులు పక్కన పెట్టుకున్నామండి చాలు. ఉన్నాయా ఇంకా వేసి ఈ మజ్జిగ వేసినందువల్ల అండి తొందరగా చీకిద్దండి. ఇది ఈ ముక్క అది అంతా తొందరగా చీకిపోద్ది. ఇప్పుడు మనం ఇంకా ఇది పక్కన పెట్టేసేస్తాము. ఇప్పుడు ఈ నీళ్లు చల్లాం కదా, 2 రోజులకు మళ్ళీ ఎండిపోయినట్టు వస్తుంది. మళ్ళీ నీళ్ళు కానీ ఇట్లాంటి మజ్జిగ కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇట్లా కిచెన్ వేస్ట్లో మనకు వచ్చిన ఈ వాటర్ కూడా చల్లుకోవచ్చండి. అట్లా చల్లుతుంటే ఇంకా తొందరగా చీకిద్దండి. ఇది తొందరగా కంపోస్ట్ తయారైద్ది. మంచిగా మైక్రోస్ యాడ్ అయ్యి మంచిగా మన మొక్కలకి ఎరువు తయారైపోద్దండి. ఇందులో పోసిన నీళ్ళు ఏమైనా దిగితే దీనిలోకి వస్తాయండి. కింద ఇది పెట్టాం కదా, ఏదైనా మనకి ఏది ఉంటే అది బొచ్చా, దీనికన్నా ఇది పెద్దదిగా ఉండాలి. దీనిలో కూర్చుంది ఇప్పుడు వచ్చి, అందులో పడుతుంటాయి నీళ్ళు చుక్కలు. ఇది మనకి కంపోస్ట్ టీ అంటారు దీన్ని. ఇది కూడా నేను తర్వాత మీకు చెప్తా దీని గురించి. ఇంక ఇది పక్కన పెట్టేసుకోవచ్చండి, ఏదన్నా ఒక మూత పెట్టి వచ్చే బోర్లేమో అది. ఇట్లా మళ్ళీ రేపు 2 రోజులు ఆగి మళ్ళీ వచ్చిద్ది కదా, మీరైనా అట్లాగే చేసుకోండి. ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని చిన్న బకెట్ అయినా ఏదైనా పెట్టుకొని చేసుకుంటా మళ్ళీ రేపు వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు పక్కన పెట్టుకొని ఇట్లా చేసుకుంటా ఒక మూత పెట్టేసి మళ్ళీ ఆ కిచెన్ వేస్ట్ వేసినప్పుడు మళ్ళీ కొద్దిగా మట్టి వేసి, పిడికడి మట్టి ఉన్నా చాలండి, వేసి ఏదైనా ఆ మట్టిగా పెట్టి కొంచెం అన్ని ఆ మజ్జిగ కానీ కొంచెం అంత బెల్లం నలగొట్టి నీళ్ళల్లో కరగబెట్టి ఆ బెల్లపు నీళ్ళు చల్లినా కానీ మంచిగా ఎరువు తయారవుతుందండి. ఇప్పుడు నేను బెల్లపు నీళ్ళు రేపు ఎప్పుడైనా చల్లుతాను, ఇప్పటికిప్పుడే వేయాలని ఏం లేదు. మజ్జిగ ఉంటే మజ్జిగ, బియ్యపు నీళ్ళు ఉంటే 2 రోజులు ఈ బియ్యం నీళ్ళు కడిగి పక్కన పెట్టుకుంటే కొంచెం పులుపుర వాసన వస్తుంది. ఆ నీళ్ళు కూడా చాలా మంచిదండి. ఈ మూడిట్లో ఏదైనా చల్లుకుంటా ఉంటే ఇట్లానే మనకి ఎప్పుడు వస్తే అప్పుడు కిచెన్ వేస్ట్ దీంట్లో వేసుకుంటా మళ్ళీ కొంచెం మట్టి వేసుకొని, పైన అయితే మట్టి ఉండాలి, పొడి మట్టి ఈ కిచెన్ వేస్ట్, పై మాత్రం కప్పెట్టండి ఏదైనా పాత గుడ్డ కానీ పట్ట కానీ ఇట్లా ఏదన్నా మూత ఉంటే మూత పెట్టుకొని ఇది తయారవుతూ ఉంటుంది. ఇది పూర్తిగా నిండిన దాకా వేసుకోవచ్చండి. వేసుకున్నాక ఇంకా నిండింది అనుకున్నప్పుడు పక్కన పెట్టేసుకుంటే మనకి ఇది ఒక నెలకి అట్లా కొద్దిగా కిచెన్ వేస్ట్ వచ్చే వాళ్ళకి ఏంటంటే నెల పట్టచ్చు, నెల 10 రోజులు పట్టచ్చు, నెల 15 రోజులు పట్టచ్చు. పూర్తిగా నిండిన దాకా ఉంచుకుంటే అది ఇక మనకి ఎప్పుడు అయితే అప్పుడు, ఎండాకాలం కాబట్టి ఇప్పుడు తొందరగానే కిచెన్ వేస్ట్ తయారవుతుంది. నెల కానీ నెల 10 రోజులు, నెల 2 నెలలు అయినా పట్టచ్చు ఒక్కొక్క మనం వేసిన ఐటమ్స్ని బట్టి. ఇప్పుడు ఆ బత్తాకాయ తొక్కలు ఉన్నాయి, అవి కొంచెం లేట్ అవుతుంది చీకటానికి. రేపు మనకి అర్జెంట్ అయ్యిద్ది, మొక్కలకి ఏమన్నా కంపోస్ట్ వేసుకోవాలి, అప్పుడు ఏం చేస్తాము, ఇందులో తీసి కింద పోసి మొత్తం ఇట్లా కలబెట్టేస్తే ఇదంతా మనకి అంతా తయారవ్వలేదు అనుకోండి, తయారైన వరకు తీసుకొని ఆ ముక్కలు ఏమైనా ఉంటే అవి మళ్ళీ మనం ఇంకొక బ్యాచ్ ఇంకొక దాంట్లో తయారు చేసుకునేటప్పుడు దాంట్లో వేసుకోవచ్చు. అట్లా
ఈ మొత్తం మెత్తగా అయిపోయిందంతా మనం తీసి వాడుకోవచ్చు మొక్కలకి. ఇట్లా చేసుకోవచ్చు. అర్థమైందనే అనుకుంటున్నానండి. తెలియని వాళ్ళకే చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు. తెలియని వాళ్ళు, కొత్తగా చేసుకునేవాళ్ళు వాళ్ళు తెలుసుకొని చేసుకుంటారు. కిచెన్ వేస్ట్ బయటికి పోకుండా మన మొక్కలకు మనం ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు ఈ కంపోస్ట్ తయారు చేసుకుంటే ఇది మొక్కలకి ఎంత బలమో అది చేస్తూ ఉన్న వాళ్ళకి తెలిసిద్ది. ఇప్పుడు మీరు కూడా కొత్త వాళ్ళైనా ఎవరైనా మొక్కలు పెంచుకునే వాళ్ళు కిచెన్ వేస్ట్ బయటికి పోకుండా మనం ఇంట్లోనే మన మొక్కలకి ఎరువు తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. మొక్కలు పెంచుకోవచ్చు బాగా. పువ్వులు చూస్తున్నారు కదా, నేను రోజు మీకు పూలు చూపిస్తూనే ఉన్నాను. కూరగాయలు, ఆకుకూరలు, ఇంకా కూరగాయలు వస్తాయి మన మిద్దె తోటలో. ఇప్పుడు నేను కూడా ఈ మధ్యనే అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నానండి. రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా చేశాను. కిచెన్ వేస్ట్ తయారు చేసుకున్నాను. కిచెన్ వేస్ట్లో వచ్చిన వాటర్ని మొక్కలకి ఇచ్చుకుంటా ఎరువు తెచ్చుకోవటం అట్లా చేసుకున్నా. కష్టపడాలండి, కష్టపడకపోతే ఏది రాదు మనకి. ఇదంతా నేను ఇట్లా చేసుకుంటున్నానంటే నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఎవరైనా ఇష్టపూర్తిగా చేయాలనుకుంటే అది కష్టమైనా భరిస్తామండి. ఏదైనా ఇంకొకళ్ళు చెబితే చేయటం అంటే అది చేయలేరు ఎవరు కూడా. వాళ్ళంతటా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి. మేము కూడా మొక్కలు పెంచుకోవాలి, కొంచెం ఆకుకూరలు పెంచుకోవాలి, మా ఇంట్లో పిల్లలకు పెట్టుకోవాలి, మంచి ఫుడ్ పెట్టుకోవాలి, మనం మంచి ఫుడ్ తినాలి అని చెప్పి అనుకుంటే అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. మా ఫ్యామిలీ గురించి ఎవరైతే మంచిగా ఉండాలని ఆలోచిస్తారో అందరూ ఆలోచిస్తారు కానండి. ఇప్పుడు వచ్చే ఈ ఫుడ్, బయట దొరికే ఫుడ్ మనం వింటున్నాం కదా, ఏదేదో రోగాలు వస్తున్నాయి, జబ్బులు, హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ అంత బాధపడతా మనం ఎందుకు, మనం ఇంట్లో ఆడవాళ్ళం ఖాళీగానే ఉంటాము. మగవాళ్ళు ఏదైనా మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మాకు అంకులు అన్నీ ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు. అట్లానే మీ ఇంట్లో వాళ్ళు కూడా తెచ్చిస్తారు. ఏదైనా బయట అరటి పండ్లు కానీ అన్నీ ఇప్పుడు కూరగాయల చెత్త బయట పడేస్తున్నారు, మార్కెట్కి వెళ్తే దొరుకుతున్నాయి. అవన్నీ తెచ్చుకొని మనం ఇట్లా చేసుకొని ఏదో చిన్నగా కొన్ని పాత డబ్బాలు, చిన్న కుండీలు ఆల్రెడీ ఎవరికైనా ఉండే ఉంటాయి. అలాంటి వాటిలో 4 మొక్కలు పెట్టుకొని కొంచెం ఆకుకూరలు వేసుకొని కొంచెం చిన్నగా చేసుకుంటుంటే మనకి ఇంట్రెస్ట్ వచ్చిద్దండి. అట్లా చేసుకోవచ్చు. సరేనండి, ఇది మళ్ళీ తయారైనా చూపిస్తాను. నేను చాలా రకాల కంపోస్టులు నేను ఎట్లా అన్నీ తయారు చేసుకున్న మొక్కలకి ఇస్తున్నాను. ప్రతిదీ నేను మీకు చూపిస్తాను. నా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా ఇట్లా చేసుకుంటా ప్రతిదీ నేను మీకు చెప్తూ ఉంటాను. చేసుకోండి, మొక్కలు పెంచండి. పెంచేవాళ్ళు ఉండి ఆల్రెడీ మేము కూడా ఇలాగే చేస్తున్నామంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా మొక్కలు ఎలా ఉన్నాయి, నా వీడియోలు ఎలా ఉన్నాయి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా, తెలుస్తుందా అసలుకి అనేది నాకు కొంచెం కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఈ సగం బకెట్ ఉన్నాయండి నీళ్ళు. దీని నిండా మళ్ళీ నీళ్లు బట్టి కొన్ని వచ్చిన వరకు కొన్ని మొక్కలకి ఇస్తామండి. ఇట్లా కొన్నిటికి ఏది కొద్దిగా డల్ ఉంటే ఆ మొక్కకు పోసేస్తాము. అట్లా ఇప్పుడు ఈ 3 రోజులు ఈ కిచెన్ వేస్ట్, బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగినవి కానీ, మజ్జిగ, పెరుగు, టీ పొడి, అసలు ఎంత బలమైన నీళ్ళండి. ఇప్పుడు ఇది ఈ మొక్కలు, పుచ్చకాయ మొక్కలు కూడా ఇది ఇట్లా మెత్తగా అయిపోతుంది, చీకిపోద్ది. ఇందులో రసం మనకి బాగా దిగిద్దండి. ఇందులోకి ఇవన్నీ ఇది ఇట్లా పిసికేస్తాను. నాకేం ఇబ్బంది లేదండి, నేను చేయబెడతాను. ఏముందండి, మన ఇంట్లో వేస్టే కదండి ఇదంతా. మర్చిపోయా, దోశ పిండి కూడా పడిందండి ఇందులో. ఇదో పప్పాయ ముక్కలు ఇంకా ఉన్నాయి కదా జ్యోతి ఇందులో. ఇదిగో ఇట్లా ఇదిగండి, చపాతీ తినకుండా పడేస్తే ఎక్కువయ్యి అది కూడా వేసా. ఇట్లా జ్యోతి ఇంకొక లేయర్ వస్తుంది అడుగున. ఇట్లాగండి ఇదంతా అట్లా చేసుకొని మళ్ళీ పైన మట్టి కప్పెట్టండి. ఎప్పుడైనా ఏది వేసినా కానీ పైన మట్టి కప్పెట్టండి. అప్పుడు మనకి ఇంకా పురుగులు, దోమలు, ఈగలు ఏమీ రాకుండా ఉంటే పైన ఏదైనా బరువుగా అట్లా పెట్టండి ఏదైనా. ఉంటానండి అయితే, బాయ్.